రాజేంద్ర చిత్రం ఆడియో ఆవిష్కరణకు నేను రాజా అంటే చిరంజీవి గారిని నేను ఎప్పుడు చిరంజీవి గారు రాజా అనే పిలుస్తుంటాను. మొదటి పరిచయం మద్రాసులో ఆ పిక్చర్లో నటించినప్పటి నుంచి కూడాను ఈ రోజు వరకు కూడాను రాజా అనే వారిని పిలుస్తుంటాను. నేను ఇద్దరం ఈరోజు రావటం నాకు వారిని చూడటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, తర్వాత మా ప్రొడ్యూసరు డాక్టర్ గారు, ఎందుకంటే నేను వారు నిర్మించిన హోప్ పిక్చర్లో యాక్ట్ చేశాను. తర్వాత వారు చాలా ఇప్పుడు వారు ఇది చూపిస్తే చాలా పిక్చర్లు తీశారు, దాదాపు 15 పిక్చర్లు తీసినారు. చాలా సంతోషం. వారు డాక్టర్గా ఉండటమే కాకుండా మన సినిమా పరిశ్రమలో ఎన్ని సినిమాలు తీయటం, అందులో మెసేజ్తో కూడుకున్న సినిమాలు కూడా తీశారు. సో ఈ పిక్చరు బాగా సక్సెస్ కావాలని వారు మరీ ఇంకా తెలుగు పిక్చర్లు తీయాలని కోరుకుంటూ సురేష్ ప్రొడక్షన్స్లో వారు సినిమా చేయాలని నేను వారు కోరాను. తప్పకుండా నాయుడు నా కథగాను మంచి కథగాను చెప్పు, కథ చెబితే తప్పకుండా చేస్తానన్నాడు. ఆ సినిమా మాత్రం వారు తీయటమే కాకుండా అందులో వచ్చిన ఏదైనా లాభం అంతా కూడాను వారికి అప్పచెప్పి మంచి కార్యక్రమాలు చేయించడానికి ట్రస్ట్కి నేను కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో అది సక్సెస్ కావాలని ఎవరైనా రైటర్స్ మంచి స్టోరీ చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకొని నాకు చెప్తే నేను వెంటనే వారికి ఆ స్టోరీ పోయి చెప్పి వారి దగ్గర నేను కాల్ షీట్లు తీసుకొని మినిస్టర్ గారు అయినా కానీ ఎట్లయినా పర్మిషన్ తీసుకొని యాక్ట్ చేసేదానికి నేను వారిని కోరుకుంటాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా కథ ఏమిటి అని నేను మిత్రులు అడిగినప్పుడు ఈ కథ చాలా ప్రత్యేకమైన కథ. మీలాంటి వాళ్ళు రావటం మూలంగా దీనికి ప్రాచుర్యం లభిస్తే మరింతమందిని మోటివేట్ చేసే థీమ్ ఇందులో ఉంది. మీరు రావాలి అన్నప్పుడు నేను విని చాలా సంతృప్తి చెందాను. ఇలాంటి వాటికి రావాలి, ఇది నా బాధ్యత కూడా నేను అనుకున్నాను. డాక్టర్ రవీంద్రనాథ్ గ్లోబల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన డాక్టర్ హర్నాథ్ వీరు స్నేహితుడు. ఆయన ఇట్లా మా స్నేహితుడు రాజేంద్ర అనే ఒక సినిమా తీశారు అంటూ ఆయన గురించి చెప్పారు. నేను విన్నానంటే చూసి సినిమాలు చూడలేదు కానీ ఆయన గురించి విన్నాను. చాలా విలక్షణమైనటువంటి వ్యక్తి అని కూడా విన్నాను. డాక్టర్గా వృత్తున్నా సరే ప్రవృత్తి రీత్యా ఆయన కూడా ఒక సినిమా పట్ల చెప్పాలంటే సమాజం పట్ల చాలా బాధ్యతతోటి ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా థీమ్స్ని అనుకుంటారు. సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ని ఆధారం చేసుకుని ఇతివృత్తాలుగా చేసుకుని కథల్ని రూపొందించి తద్వారా సినిమా తీసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన గురించి విన్నాను. సంతోషం అది అంటూ ఈ యొక్క ఆడియోకి రావడానికి నేను అంగీకరించాను. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి కథాంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవించటం అనేది ఇందులో విస్తృతంగా అని చెప్తున్నారు. అంటే అవయవాలు దానం చేసి తద్వారా మనుషులకు పునర్జన్మనివ్వటం అన్నది చాలా గొప్ప థీమ్ అని నా ఉద్దేశం. ఒక సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి థీమ్స్ చేయటం వల్ల చాలా బాగుంది. ఒక జడ్జి కూతురు ఆత్మహత్య చేసుకుంది అని తెలిసి ఆ పరిస్థితులు తను అవగాహన చేసుకుని ఆత్మహత్యలు అనేది మంచి పద్ధతి కాదు, మంచి ఇది కాదు, అది క్షణకావేశానికి లోనై చేసినటువంటి చర్య. దాన్ని ఏ విధంగా మనం సొసైటీకి చెప్పి దాని తప్పులు తెలియచెప్పాలని ఆయన ఒక సినిమా తీశారు. ఒక సామాజిక బాధ్యత దృష్ట్యా సినిమాలు తీసేటటువంటి రేర్ వ్యక్తిగా నాకు ఈరోజు హర్నాథ్ గారిని చూస్తే అనిపిస్తుంది. సో ఇలా అందుకే ఆయన చాలా విలక్షణమైన వ్యక్తి సినిమా పర్సనాలిటీలో నాకు అనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ సినిమాకు సంబంధించి అవయవ దానాల మీద చేశారు. అంటే చెప్పాల్సి వస్తే అన్ని దానాల్లోకి అత్యుత్తమైన దానం పూర్వకాలం అయితే అన్నదానం అనేవాళ్ళు, కానీ ఆ తర్వాత ప్రాణదానం అనేది ఈ రోజున మనం అనుకోవాల్సి వస్తుంది. సైన్స్ ఎంతో ముందంజ వేసిన ఈ రోజుల్లో ప్రతి అవయవం కూడాను ట్రాన్స్ప్లాంట్ చేసి మరొకరి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది. ఆ రకంగా వైద్య శాస్త్రం అంత పురోగతి చెందుతున్న ఈ సందర్భంగా ప్రతి మనిషి తను చనిపోయే ముందో లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిన
సమయంలోనో, క్లినికల్లీ డెడ్ అయిన సమయంలోనో, యాక్సిడెంట్ అయ్యి ఇంకా ప్రాణం దక్కదు చనిపోయే పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆ అవయవ దానం చేస్తే ఒక వ్యక్తి నుంచి 90 మళ్ళీ పునర్జన్మ పొందే అవకాశం ఉంది. దాన్ని థీమ్గా చేసుకోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ మనం అభినందించాల్సినటువంటి ఇది కార్యక్రమ సినిమా ఇది. అంటే ఈ రోజున దాదాపుగా 1,00,000 పైచిలుకు మంది ఎవరు అవయవాలు దానం చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అంటే ప్రతిరోజు కూడాను ఒక 20 మంది ఈ జాబితాలో చేరుతున్నారు. ప్రతి 10 నిమిషాలకి ఒక వ్యక్తి సమయానికి అవయవాలు దొరక చనిపోయే పరిస్థితి కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నది. అంటే నేత్రాల దగ్గర నుంచి గుండె, లంగ్స్, లివర్, ప్యాంక్రియాస్, అట్లాగే కిడ్నీస్, బోన్స్ కానివ్వండి, మిగతా లిగమెంట్స్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడాను తిరిగి మరో మనిషికి మనం ఇచ్చి అతనికి పునర్జన్మ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున శాస్త్రీయపరంగా ఉంది, మన వైద్య రంగ పరంగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ అవయవ దానాలు చేయాలి. చేయటం మూలంగా ఒక వ్యక్తి చేసే దానం మూలంగా 90కి పునర్జన్మ వస్తుంది అని చెప్పే థీమ్ ఈ యొక్క సినిమాలో పొందుపరచడం అనేది చాలా చాలా అభినందనీయం. కాబట్టి ఇది ఒక ఎడ్యుకేటివ్ ఫిలిం. ఈ వాల్ పోస్టర్ చూస్తే కనుక చాలా రొమాంటిక్ ఫిలిము, రొమాంటిక్ హీరో లాగా కనిపించవచ్చు. బట్ అది తప్పదు. అది మనం ప్రేక్షకులను ఆకర్షించుకోవడానికి ఆ రకమైనగా ఒక కమర్షియల్ హంగులు ఉన్నా సరే దాని వెనకాల థీమ్ అనేది హృదయం, గుండె. ఈ సినిమాకి గుండె ఆ రకమైనటువంటి మంచి మెసేజ్ తోటి ఇది కథాంశం పొందుపరచబడింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ఇన్స్పిరేషన్ ఈ సినిమా ద్వారా పొందాలి, అవయవాలు దానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విరమించుకుంటున్నాను. అంటే ఒక టైంలో రక్తం కొరతతోటి వేలాది మంది చనిపోతున్నారు అనుకున్నప్పుడు నాకు ఆ థాట్, మనం ఎందుకు బ్లడ్ బ్యాంక్ పెట్టకూడదు అన్న థాట్ ఆ రోజున ఎవరు వింటారు, ఎవరు చేస్తారు, ఎన్ని చేయగలం, మనం ఎంతమందికి ఇవ్వగలం అని నిరుత్సాహంతో ఉంటుంటే కనుక ఈ రోజు 5 లక్షల మంది మా బ్లడ్ బ్యాంక్ ద్వారా లేకపోతే నేత్ర బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా లబ్ధి పొందేవాడు కాదు. అంటే ఒక థాట్ యొక్క బలం అది ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది సొసైటీ మీద. దానికి ఏమాత్రం నెరవక ఈ సినిమా ఆయన చేయటం అన్నది ఖచ్చితంగా చాలా సక్సెస్ అయ్యే ప్రయత్నం ఇది. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అతని అభినందనలు తెలియజేస్తూ ఈ ఆడియో కూడా మంచి ప్రాచుర్యం పొందాలని, ఇందులో నటించినటువంటి సాంకేతిక నిపుణులకు, నటించిన నటీనటులకు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నిర్మాత, దర్శకుడు, కథకుడు అన్నీ తానే అయినటువంటి హర్నాథ్, అన్ని రకాల టాలెంట్స్ ఉన్నటువంటి హర్నాథ్ మనస్ఫూర్తిగా నేను నా అభినందనలు తెలియజేసుకుంటూ once again I wish him all the best. Special thing about this film is the story. It's a very different and emotional subject, and it will definitely touch everyone. I had a very good experience working in this film, and I'd like to thank Harinath Garu for it. He's worked very hard on the film, and I think whoever watches it will not be disappointed. And I'd like to give my best wishes to the entire team. All the best. The movie Rajendra not only has a heartwarming tale, we just heard the music is absolutely beautiful. I would like to thank Harnath sir and everyone in the crew, in the team who helped make this beautiful film. Hope you all enjoy this film. Thank you. హర్నాథ్ గారు ఇస్మా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, హీరో మాత్రమే కాదు, ఈ పాటలు కూడా 3 పాటలు రాశారు దీంట్లో. ఇంకా మీకు తెలియని ఇంకొక యాంగిల్ ఉంది ఆయనలో, మంచి సింగర్ ఆయన. అంటే సినిమాల శాతం తగ్గిపోతే సినిమాని నమ్ముకున్న కార్మికులు ఎంత స్ట్రగుల్ అవుతారు అనే దానికి చాలా బాగా చూపించారు ఆ ప్రోగ్రాంలో. దానికి మనం చేయాల్సిందంటే ఇంకా ఎక్కువ సినిమాలు రావాలి. ఎక్కువ సినిమాలు రావాలంటే చిన్న సినిమాలు బాగా ప్రోత్సహించాలి. ఓన్లీ పెద్ద సినిమాలకే మనం ఇండస్ట్రీ డిపెండ్ అవ్వకుండా చిన్న సినిమాలు ఎన్ని ఎక్కువ వస్తే అంతమందికి ఎక్కువ పని దొరుకుతుంది ఇక్కడ. సో అందుకని కొత్తగా వచ్చిన నిర్మాతల్ని మీడియా, ప్రేక్షకులు అందరూ ప్రోత్సహిస్తే డెఫినెట్గా అందరికీ వర్క్ దొరుకుతుంది. అందరూ సినీ కార్మికులందరూ హ్యాపీగా ఉండడానికి తద్వారా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక కమర్షియల్ సినిమా అండి. ఒక కమర్షియల్ సినిమా. నేను ఏమనుకున్నానంటే ఒక కమర్షియల్ సినిమా తీస్తూ దాంట్లో కూడా సందేశం ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వాలి,
ఎవరికి తెలియకుండానే పాదరసంలాగా పాముకుంటూ పోయి ప్రజలకి మనసుకు అత్తుకోవాలి అన్న అంశంతో ఈ సినిమా తీసాం. ఆ కోటి గారు మంచి మ్యూజిక్ అందించారు. దీంట్లో 8 పాటలే కాకుండా 3 బిట్ సాంగ్స్ కూడా ఉంటాయి. సో ఇది ఒక మ్యూజికల్ అనుకోవచ్చు. శరత్ గారు ఈరోజు ఇక్కడ లేరు, కానీ శరత్ గారిని నేను కెమెరాగా ఎంచుకున్నాను. ఎందుకంటే మన హోప్ మూవీకి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన సినిమాటోగ్రఫీ ఆయన చాలా బాగా చేశారు. ఒక టీం లాగా ఉన్నాము. ఎప్పుడు ఆయన ద్వారా నా ద్వారా ఆయన మేము బౌన్స్ ఆఫ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనమాట. మొదట 70 రోజులు మేము స్కెడ్యూల్ వేసుకుంటే రాత్రి పగలు కష్టపడి ఆల్మోస్ట్ 47 డేస్లో షూటింగ్ పూర్తి చేయడం జరిగింది.